మరి వీణా గారు ఏదైతే మీరు ప్రతిదీ పర్సనల్స్ షేర్ చేసుకుంటామని చెప్పుకొస్తున్నారు. మరి ముక్క రూపానందరెడ్డి గారితో కూడా మీరు ప్రతిదీ చెప్పేటప్పుడు ఈ చాటింగ్ గురించి ఎప్పుడు అడగలేదా? ఈ మాట్లాడుతున్నటువంటి సంభాషణల గురించి ఎప్పుడు అడగలేదా? చెప్పలేదా? అడిగారండి. శ్రీధర్ చూపించేవాడు కాదు. నేనైతే నిజాలు చెప్పేసేదాన్ని. ఓకే. మీరు కూడా ఒకసారి చూడండి సార్ అంటే, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, నేను బిజీగా ఉన్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అనేసి అనేవాళ్ళు. మేబీ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదేమో. సీరియస్గా తీసుకొని ఉండుంటే ఇంత దాకా వచ్చుండేది కాదేమో. ఒక్కసారిగా వీణా గారు మీరు బయటికి రావాల్సినటువంటి పరిస్థితిలో కూడా మీరు రూపానందరెడ్డి గారికి చెప్పారా? ఎలా అనేసి ఈ విషయాల గురించి ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఎవరైతే ఉన్నారో? నేను బయటకు వచ్చే 2 నెలల ముందు వాళ్ళని కంటిన్యూస్గా కలవడం జరిగిందండి. ఓకే. వాళ్ళు నాకు నీకైతే అన్యాయం జరగనివ్వను, శ్రీధర్ని కంట్రోల్లో పెడతాము, నీకు న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పేసి దే కంటిన్యూస్లీ అష్యూరింగ్ మీ. రైట్. వీణా గారు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వదిలేస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో అన్న తర్వాత మాత్రం వాళ్ళు కనీసం మాట్లాడలేదు, నాతో కాంటాక్ట్ అవ్వలేదు. నాతో ఈవెన్ డైరెక్ట్గా వెళ్ళాము, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. దే డిడెంట్ ఈవెన్ గివ్ ఎ ఛాన్స్ టు మీట్ దెమ్.